హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేసేయండి. సో చాలా మందికి డౌట్స్ చాలా ఎక్కువగా వచ్చేసేసాయండి. దేని గురించి అని చెప్పేసి ఫోటో ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత ఫోటో ఎంబ్రాయిడరీ చెయ్యాలి అని అంటే మిషన్ లో ఆప్షన్ ఉండాలా, లేదా డిజైన్ ఎలా చేపించుకున్నారు, ఏ క్లాత్ పెట్టారు, ఏంటి అని చెప్పేసి ఇలాగ రకరకాలుగా డౌట్లు వచ్చాయి. సో అందుకోసం అని చెప్పేసి అయితే మటుకు ఒక చిన్న క్లారిటీతో మటుకు ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను. ఫోటో ఎంబ్రాయిడరీ అని అంటే ఏదో మనకు ఒక గంటలోనో 2 గంటల్లోనో అయిపోయే డిజైన్ అయితే కాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకు మినిమము 2 days ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఎందుకోసం అని చెప్పేసి అంటే నాన్ స్టాప్ గా మనం రన్ చేయం. ఓకేనా? దగ్గరగా మనకు ఫోటోని బట్టి 3 లక్షల నుంచి 5 లక్షల స్టిచెస్ వరకు మనకు డిజైన్ అయితే ఉంటుంది. సో సింపుల్ గా అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. లేదు అని చెప్పేసి అంటే ఫోటో ఎంబ్రాయిడరీ గురించి అయితే మటుకు ఏమీ అర్థం అవ్వదు. ఓకేనా? మీకైతే డీటెయిల్స్ అయితే మటుకు పూర్తిగా చెప్తాను. లేట్ చేయకోకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫోటో ఎంబ్రాయిడరీ ఫస్ట్ మనకు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటే మెయిన్ నేను చెప్పానండి ఆల్రెడీ కూడా, మొన్న షార్ట్ లో కూడా చెప్పాను. పిక్ అనేది క్లారిటీ పిక్ కన్ఫర్మ్ గా ఉండాలి. మీకు ఫోటోలో బ్లర్ వచ్చినా కానీ, లేదని చెప్పేసి అంటే షేడింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ కానీ, ఇలాగ ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ ఉన్నా కానీ మనకు డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి అంటే డిజైనరు ఒప్పుకోడు. సో డిజైనర్ ఫోటో చేయడానికి ఒప్పుకోడు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ ఎవ్వరు కూడా డిజైనర్స్ నెంబర్స్ అడగొద్దండి. ఓకేనా? డిజైనర్స్ నెంబర్ మేము రివీల్ చేయడానికి మాకు కూడా ఆ రైట్స్ అనేటివి లేవు. వాళ్ళు రివీల్ చేయండి అని చెప్పేసి అన్నప్పుడే మేము కూడా పెట్టగలము. సో ఒకరి ఫోన్ నెంబర్లు మన వీడియోస్ లో ఎప్పటికైనా సరే అలో చేయకూడదు వాళ్ళ పర్మిషన్ లేకుండా. కాబట్టి డిజైనర్ నెంబర్స్ అడగొద్దండి. డిజైన్ కావాలని అంటే నేను చేపించి ఇస్తాను. ఓకేనా? ముందుగానే క్లారిటీ చెప్తున్నాను. చాలా మంది అలాగనే మెసేజ్ చేశారు, డిజైనర్ నెంబర్ ఇవ్వండి, డిజైనర్ నెంబర్ ఇవ్వండి అని. అలాగా ఇవ్వకూడదు కూడా. సో ఓకేనా? సో పిక్ అయితే మటుకు క్లారిటీ పిక్ ఉండాలి. అప్పుడే మనకు డిజైనర్ అయితే ఒప్పుకుంటారు. సో నేను ఇప్పుడు మొన్న ఫోటో ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత, నేను గిఫ్ట్ ఇవ్వడానికి చేసిన తర్వాత మనకైతే వచ్చిన ఫస్ట్ ఆర్డరు. సో అందుకే మీకు ఈ వీడియో చేయడానికి నాకు కూడా చాలా తొందరగా అవకాశం వచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసేసి మనం చేస్తుండేది ఇది. యాక్చువల్లీ ఒరిజినల్ గా ఫోటో అనేది నేను రికార్డ్ చేస్తున్న ఫోన్ లో ఉంది. సో ఆ ఒరిజినల్ ఫోటో పంపించిన తర్వాత మనకు ఎంబ్రాయిడరీకి ఇలాగా ఫోటో అనేది చేసిస్తారు డిజైనర్. ఓకేనా? సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుండేది ఈ డిజైన్ అనమాట. సో మనకు డిజైనర్ ఫోటో పంపించేసిన తర్వాత మనం పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకోవాలి. సో నార్మల్ డిజైన్స్ ఎలాగైతే కూడా మెయిల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం, లేదా వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం, అలాగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము పెన్ డ్రైవ్ కి ఎక్కించుకోవాలి. సో పెన్ డ్రైవ్ కి ఎక్కించేసేసుకున్నాక ఫోటో ఎంబ్రాయిడరీ వచ్చేసేసి నార్మల్ క్లాత్ లో మనం చెయ్యం. సో జనరల్ గా దొరికే ఆఫర్ట్ క్లాత్లలో దానిలో చేస్తే గిన గిఫ్ట్ పర్పస్ బాగుండదు. ఓకేనా? సో ఇది వచ్చేసేసి ఫోటో ఎంబ్రాయిడరీ పేపర్. ఈ ఫోటో ఎంబ్రాయిడరీ పేపర్ మనకు త్రిబుల్ ఆర్ కంపెనీలో అవైలబుల్ గా ఉంది. సో ఎవరికన్నా కావాలని చెప్పేసి అంటే అక్కడ నుంచి ఆర్డర్ అయితే మటుకు తెప్పించుకోవచ్చు. ఓకేనా? దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మనకు. సో ఇది ఫోటో ఎంబ్రాయిడరీ పేపర్ అని చెప్పేసి అనేది మనకు దొరుకుతుంది. ఓన్లీ ఇది ఒక్కటే మనం పెట్టేసేసి రన్ చేస్తాము. దీని కింద మనం ఏం క్యాన్వాస్ పెట్టము, ఇంకేది పెట్టమన్నమాట. ఇది చాలా థిక్నెస్ గా ఉంటుంది. సో ఫిట్టింగ్ చేయడానికి కూడా అంతే హార్డ్ గా ఉంటుంది మనకు. సో ప్రెజెంట్ అయితే మటుకు నేను 2 మీటర్స్ క్లాత్ ని అయితే తెప్పించుకున్నాను ఫస్ట్ వేసి. ఎందుకంటే గిఫ్ట్ పర్పస్ కదా. సో ఆ తర్వాత ఆర్డర్స్ వచ్చినప్పుడు కావాలంటే మళ్ళీ ఎక్కువ తెప్పించుకుంటానని నేను కూడా 2 మీటర్స్ బ్లాక్ కలర్ ది తెప్పించుకున్నాను. ఓకేనా? దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. మనకు బ్యాక్గ్రౌండ్ లో కలర్స్ మారాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మనం కలర్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మటుకు ప్రెజెంట్ బ్లాక్ మీదనే ఈ రోజు కూడా వేస్తా ఉన్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకు ఫోటో ఎంబ్రాయిడరీకి సో డిజైనర్ ఫోటో చేసి పంపించిన తర్వాత మనకు ఏ కలర్ ఎక్కడ అని చెప్పేసి అని ఆల్టర్ నెంబర్ గా కూడా మనకు ఇలాగా కోడ్స్ ఇస్తాడనమాట. సో టోటల్ గా మనకు 19 కలర్స్ ఇక్కడ యూజ్ అవుతున్నాయి. సో ఆ 19 కలర్స్ ని ముందుగా మనము సెట్ చేసేసి పెట్టుకోవాలి. టోటల్ గా కూడా సెట్ చేసుకోకుంటే గిన మీకు ఆల్టర్ గా పెట్టడానికి అవ్వదన్నమాట. ముందుగా మనకు కలర్స్ అనేటివి సెట్ చేసి పెట్టేసుకోవాలి. కలర్స్ సెట్ చేసుకోకుంటే మటుకు మనకు ఫోటో డిజైన్ కూడా మనకు సేమ్ టు సేమ్ రాదు. సో ఇప్పుడు యాస్టీజ్ గా మనకు ఐబ్రోస్ కి, కళ్ళకు ఇలాగా మొత్తం అంతా కూడా ఇచ్చేసి ఉంటాడు అనమాట. ఓకేనా?
సో నేను ఫోటో ఎంబ్రాయిడరీ అంతా కూడా ఒక ఫైల్లో పెట్టుకొని ఉన్నాను. సో మనము ఫైల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫైల్ అనేది గుర్తు పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది డిజైన్స్ అన్నీ ఒక్కటే ఫోల్డర్లో పెట్టేసేసుకొని అదే పెన్ డ్రైవ్ పెట్టడం తీయడం చేస్తున్నారు. సో అలాగా చెయ్యొద్దండి. పెన్ డ్రైవ్ అనేది డిజైన్స్కి సపరేట్గా పెట్టేసేసుకోండి. అప్పుడైతేనే మీరు ఫోల్డర్స్ డివైడెడ్గా పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. డిజైన్స్ కోసం ఎక్కువ కూడా మనము వెతికే టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? పనిని కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నామో అదే వేలో ఈజీగా కూడా అయిపోయేటట్లుగానే చూసుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసేసినాము. సో సేమ్ యాస్టీస్గా మనకు ఫోటోని ఎలాగైతే కూడా మనం ఏ యాంగిల్లో వేయాలనుకుంటున్నామో ఆ యాంగిల్లో సెలెక్ట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసేసి ఇది మనకు పెద్ద ప్రాసెస్. థ్రెడ్స్ను సెలెక్ట్ చేసుకునేది ఎంత ప్రాసెస్, ఇక్కడ కూడా మనం ఆల్టర్నేట్గా పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ వచ్చేసేసి 5, 6, 7 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే 19 నీడిల్స్ ఏం మనకు ఉండవు మిషన్లో, ఓన్లీ 12 నీడిల్సే ఉంటాయి కాబట్టి. సో 12 నీడిల్స్కి 12 కలర్స్ పెట్టేసుకోవాలంటే కానీ అది ఒక ప్రాసెస్. అయితే నేను 12 నీడిల్స్కి పెట్టడం లేదు. నేను 5, 6, 7 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్టర్నేట్ ఆ 3 థ్రెడ్స్ అయిపోయినాక మళ్ళీ 3 సైడ్స్ మళ్ళీ మిక్స్ చేస్తానన్నమాట. సో మనకి ఇంకా కన్ఫ్యూజ్ ఉండదు. ఇంకా సో ఇలాగా మొత్తం టోటల్గా కూడా కలర్స్ అనేవి సెట్ చేసేసుకున్నాం. సో నార్మల్గా మనం డిజైన్ ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటామో సో ఇంకా అలాగనే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుని అయితే స్టార్ట్ చేయడం అండి. ఫైనల్లీ డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆప్షన్స్ వచ్చేసేసి సెమీ ఆటోమేటిక్లో పెట్టండి. మిర్రర్ వర్క్ వేసేటప్పుడు మనం సెమీ ఆటోమేటిక్ పెట్టుకుంటాం కదా, ఆ ఆప్షన్లో పెట్టేసేసుకోండి. చూస్తున్నారు కదా. సో నార్మల్ ఫుల్ ఆటోమేటిక్ కాకోకుండా సెమీ ఆటోమేటిక్లో పెట్టేసేసేయండి. మనకి ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫినిషింగ్ అనేది అస్సలు అర్థం కాదు. ఫైనల్ లుక్ అయితే మటుకు ఇది చాలా అంటే చాలా ఆసమ్గా వచ్చేసిందండి. ఒక్కటే గుర్తుపెట్టేసేసుకోండి, మనకు థ్రెడ్స్ మెయిన్ ఇంపార్టెంట్. కలర్ కోడ్స్ ప్రకారము మనము పర్ఫెక్ట్గా తీసినాము అని చెప్పేసానంటేనే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే మటుకు వస్తుంది. లేదు అని చెప్పేసానంటే మీకు ఎక్కడో ఒక చోట మిస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అర్థమవుతుందా ఆల్టర్నేట్ నేను ఎందుకు పెట్టాను. మనకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెంటనే మళ్ళీ దారాల షేడ్స్ కూడా లైన్ ప్రకారం మనం చేంజ్ చేసుకునే ఉంటుందన్నమాట. ఏది మిస్ అయిపోయింది ఏది మిస్ అవ్వలేదు అనుకోకుండా ఆల్టర్నేట్లో సెట్ చేసేసుకోవచ్చు. సో మరి మీకు ఎలా కనిపించింది వీడియో అనేది ఒక చిన్న కామెంట్ అయితే మటుకు చేసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.